అమ్మాయి అని వాడు అమ్మాయిని చూసుకుంటూ వచ్చింది. అమ్మాయిలు ఉన్నారు మరి. విజయ్ పెట్టు ఏందక్క నువ్వు ఇంటికాడికి వచ్చి బండి వేపిస్తావు చేంజ్ చేస్తావు నువ్వు బండి వేపిస్తావు ఇంటికెందుకు వచ్చిర్రు అక్క? ఇంటికెందుకు వచ్చిర్రు మీరు? 3 రోజులు అవుతుంది మాట్లాడి. మేము 3 రోజులు అవుతుంది మరి. అవ్వనా లేడువాడు మనాలి పిలిపించి మా బండి అయిపోయినా మాకు అవసరం లేదు. బండి అయిపోయాలి. ఆ రోజు బండి పెట్టుకోమంటే తీసుకొని పోయారు. ఫోన్ చేస్తారు. ఈ రోజు 3వ రోజు 3 రోజులు అవుతుంది. ఇక్కడ 4వ రోజు. అవ్వన్నా మేము ఏం చెప్పినాము? మనాలి పోయిండు వచ్చినాక పిలిపించుకొస్తాం మాట్లాడతామని చెప్పినాము. బండి చేపిస్తా అన్నారు. నన్ను కొట్టే ధైర్యం లేక బండిని కొట్టిరు. సరే కొట్టేది ఉంటేనా? ఆడామని కొట్టుడు కాదు, బండిని కొట్టిర్రు. మరి ఇప్పటికి 3-4 రోజులు అవుతుంది. బబ్బుని పిలిస్తే బబ్బు వస్తలేడు, ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తలేరు. లేకపోతే ఎట్లా అంటే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసినా ఇంటికాడికి ఎట్లా వస్తారక్క? మీరు 3 రోజులు అయితే ఆ బండి వేపిస్తలేరు, వాడిని పిలిపిస్తలేరు. వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మని పిలిపియానా లేదు కానీ ఏం చెప్తా మీకు కొట్లాడ పెట్టుకొని వస్తున్నావు. ఫోన్ చేయాలి ఇంటికాడికి ఎట్లా వస్తాను? లేరని ఫోన్ చెప్తుంటాం కదా మీరు ఇంటికాడికి లొల్లి పంచాయతీ తీయడా? నేను కూడా 3 రోజులు అయితే నన్ను వచ్చి మీరు కలసలేరు మీరు కూడా అనేసి మేము డైరెక్ట్ ఇంటికాడికి వచ్చినాం. ఇంటికాడికి వచ్చి కరెక్టా? మాకు లొల్లి ఏం లేదు. మా బండి మాకు మా బండి మంచిగా కావాలి. అన్నా మీరు ఒకసారి అర్థం చేసుకున్నాను. నీకు మీరు బండి ఇంటికాడ పెట్టుకుంటే మేము ఇంటికాడికి వచ్చి చెప్పాలా అన్న? ఒక మాట మనకి ఇనది. అరే గంగో, అరే పంచాయతీ పెడుతుందిరా నాయన. వాళ్ళ మమ్మీని వేసుకొని రా ఇడికి. ల్యాండ్స్కేప్ ఉన్న తీసుకురా. వాళ్ళ ఇంటికాడికి వచ్చి లొల్లి చేస్తుంది.
ఆమెరా బాబు యాక్సిడెంట్ గుద్దుకుని చూడు ఆమె అక్క మనకు బండి బాబు కావాలంటున్నాం బండి వాళ్ళ మమ్మీని తీసుకురా ఆడతాం మనం ఏం మాట్లాడలేము మేము పంచాయతీ లొల్లి ఒడవది ఇది. బండి ఎంత డ్యామేజ్ తీసుకురా తొందర తీసుకోరా వాళ్ళ మమ్మ వస్తుందట కదా బాబు వాళ్ళ మమ్మ. మాట్లాడాలి వాళ్ళ మమ్మీ రాని వాళ్ళ మమ్మ మనం ఆడలతో మాట్లాడితే గెలవలేం భయ వాళ్ళ మమ్మీ వీడుస్తాం మాట్లాడు కొట్లాడాలేం సోకలేదు అక్క అర్థమవుతుందా మీరు మాకే రోజు ఉందా వచ్చి మరి? అవును మా బండే కదా డ్యామేజ్ అయింది. చేపియమని అన్నామా మేము చేపిస్తా అన్నోళ్ళు మరి రాలేదు మరి మా ఇంటికి ఎంబడి. వచ్చి చేపియాలి అక్కడ పెడితే చేపిస్తాం ఫోన్ రెస్పాన్స్ చేయాలంట ఎవరు రెస్పాన్స్ లిఫ్ట్ చేస్తలేరు మీరు, నేను చేసిన ఫోన్. మాట్లాడక ఏంటి రెస్పాన్స్ చేయాలంటే అందుకనే ఇంటికాడికి వచ్చాం మరి. నాలుగో రోజు చూపి చూపి నాలుగో రోజు భయ్యా ఇలా వస్తాం. నాలుగో రోజు ఎందుకు వస్తాం మరి ఫోన్ రెస్పాన్స్ చేస్తే చూడు, ఎందుకు అన్న, అన్న నా పేరుంటా చూడు. అన్న అన్నా మీరు ఏమన్నా పిలిపించి మాట్లాడతామన్నారా ఈరోజు నాలుగో రోజు అన్న అవ్వు అన్న. అరే ఇన్నరా ఇల్లు? అన్న ఆ రోజు ఏమన్నా అన్న ఆ రోజు ఏమన్నాను మీరు ఓన్లీ నేను వాడిని పిలిపించాక మాట్లాడతాను మరి ఆయన రాలేడన్న వాడు మనాలిలో ఉండి అన్న వాళ్ళందరూ సరే పోయిరన్న. అన్న ఆయన లేకపోయినా వాళ్ళ అమ్మని పిలిపి అక్క మాట్లాడుతుంది అక్క ఫోన్ ప్రాబ్లం చేసినా ఏందా వస్తారు మాట్లాడతారు. అక్క ప్రాబ్లం ఏందా మాట్లాడు. లొల్లి కావాలి లొల్లి కావాలి. అని మాట్లాడు. వాళ్ళ మమ్మీ రాని వాళ్ళ మమ్మీ బండి ఇచ్చి బాబు నువ్వు రోడ్ల మీద యాక్సిడెంట్లు ఏ ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి దాకి ఇది రోడా? ఇది రోడ్ కాదా రోడా? మరి ఎందుకు నిల్చున్నావు రోడ్ కాదు నువ్వెందుకు నిల్చున్నావు మరి మరి బండ్లు ఎందుకు ఉన్నాయి ఆమె వచ్చినాక ఇట్లా మాట్లాడే సమాధానం చెప్తాను నీకు లొల్లి పంచాలు పెట్టుకోడు బాగున్నట్టు రాని ఆమె రాని రోడ్లు పంచాయతీ 10 minutes later. పెట్టుకొని పంచాయతీ తమాషాలు ఎందుకు? చేసుడు గాలి మొత్తం పిల్లలు పిలిపిస్తే అయిపోతుంది కదా, మాట్లాడు, ఏదో వచ్చినా ఒకటి. మాట్లాడతా. తల్లు తిరిగిపోతారు మళ్ళీ అక్క ఏందాక ఆమె పంచాయతీ ఏంది చెప్పు బబ్బు గాని పిలిపిండు అంటే వాడేమో మనాలి ఉన్నాడు చెప్తాడు వేరే ప్రాబ్లం ఉంది నాకు స్టేషన్కి వెళ్ళేది ఒక 10 నిమిషాలు రా అంటే వాళ్ళు మేము రెండు రోజులు సందేహించినాం వాళ్ళు ఇంటర్నెట్ ఇంటర్లేదు అసలు బాబు వాళ్ళ మమ్మీ బాబుకి బండి ఇచ్చి యాక్సిడెంట్ చేయమని మీరేనా పంపించేది మెయిన్ రోడ్ మీద నడుపుతున్నారా గలీలో వాళ్ళేదో వీడియోలు చేసుకుంటున్నారు ఏం వీడియోలు నువ్వు అసలు నువ్వు గుద్దినట్టున్నావు వాడి మీద నొక్కుతున్నావు నేను వాడు గుద్దినా. గుద్దేది ఉంటే వాడు సైలెంట్ గా ఉంటుండే అక్క నేను గుద్దలే నువ్వు గుద్దినావని ఆడు స్టార్టింగ్ అన్నాడు ఆడు అసలు అబద్ధాలు ఆడు మరి ఇక్కడ ఎవరు అబద్ధాలు ఆడుతారు నువ్వే నేను అబద్ధాలు ఆడట్లేదు కావాలి. సరే ఏం దెబ్బ తాకింది అసలు ఆ? ఏం దెబ్బ తాకింది ఇప్పుడు నేను చూపిమంటావా దెబ్బ ఇప్పుడు బయటికి చూపించేంత దెబ్బ తాకుతాను అందరూ అడిగారు నడుస్తా తీసుకెళ్తాం హాస్పిటల్ తీసుకెళ్తామని హాస్పిటల్ చూపించుకున్నాడు అంటే దెబ్బ తాకింది బండి అక్కడ డామేజ్ అయింది కదా మరి నువ్వు గుద్దావా ఆడు గుద్దావా అని అనడానికి ఎవరు లేదు, సాక్ష్యం లేరు. మీ CCTV బాబాయ్ ఉన్నాయి అక్కడ ఏమన్నా? వీడియో మొత్తం చూడు అవునా? మేము అక్కడ ఉన్నాం అవునా? ఆయన బుద్ధి పడితే పోయి లేపినందుకు మాత్రం లేడు మళ్ళా కొట్టింది మీ అక్క మీ మొత్తం వీడియో చూడు మీరు కావాలంటే కాదన్నా ఇప్పుడు ఆయనకు లైసెన్స్ లేదు ఏం లేదు ఆమె అవును, రోడ్డు మీద నడిపిస్తుండు ఆడు. ఇప్పుడు ఏమి ఎవరు ఉన్నారు భయ? లేదో అంటే వీడియోస్ నడుస్తలే కోసం ఇప్పుడు అలా ఈ గల్లె వచ్చి అవసరం ఆ వీడియో చూసావా అసలు? ఎవరు తెలియదు అక్కడ అవునా లేదు అక్క, సడన్ గా అరే కాదు. ఎవరు గుద్దిల్లు అక్క? స్పీడ్గానే వచ్చిండు. స్పీడ్ వచ్చి నేను గుద్దిండా ఆ, అన్నా నేను బండికి నుంచి నువ్వు కింద చెప్పానా పడ్డా, నువ్వు ఆ రోజు వీళ్ళనే నువ్వు అడుగు. చెప్పానా అవ్వ నా ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా ఆమె పడ్డారు ఒక్కదాన్ని కదా. వచ్చి కూడా మీరు వాళ్ళు లొల్లి చేసేవారు కొంచెమే పడ్డారు, నాకు వాళ్ళు బాగా కూడా పడ్డారు తగిలింది కదా వాళ్ళు కూడా పడ్డారు కదా నీకు దెబ్బ తాకితే చూపిస్తారు అన్నారు కానీ నువ్వు ఒకరి మీద ఎగబడుతూనే ఉన్నావు నేను నిదానంగా మాట్లాడుకోవాలి చిన్న బాబుకి బండి ఇచ్చి పంపించింది మిస్టేక్ ఇంకా వాడు వస్తాయి గిసాయి మాట్లాడుతాడు ఒకసారి మాట్లాడిండా మాట్లాడిండు మాట్లాడిండా అట్లా పడ్డ అట్లా మాట్లాడక ఆడ అండ అసలు వాడు అన్నాడు మాట అసలు మాట్లాడలేదు మాట నువ్వు కావాలని వేస్తున్నావు అవన్నీ లేదు కావాలని వేయలేదు ఇదంతా నీది ఎట్లుంది అయ్యో, తెలుసా? అక్క, ఏదో పైసల నువ్వు తప్పు కోసం మాట్లాడుతున్నావు లేదు, నేను నీకేమన్నా ఉంటే చెప్పు నీకేమన్నా పైసలు గీసలు బండి అనొచ్చు. అరే వాడు అన్నాడన్నా ఏం చేసి పెంచుకుంటావు బాబు తీసుకొని పెంచుకుంటావు తీసుకొని పెంచుకునేమో. బాబు గారు వచ్చిన బాబు ఏం చేసుకుంటావు పెంచుకుంటావా తీసుకుంటావు వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడు మరి పైసలు కావాలి ఎన్ని కావాలి చెప్పి పడేస్తాం కానీ ఇవన్నీ పడేస్తాం. పైసలు కావాలంటే ఇస్తాం. ఎన్ని కావాలి ఇస్తాం. నువ్వన్నా బాబు గారు మేడం. ఎన్ని కావాలంటే చేపిస్తాం. ఎన్ని కావాలంటే చేపిస్తాం. తమ్ముడు మాట్లాడు మరి.
మేము వచ్చినాం అమ్మా బండి రిపేర్ అంటావా చేయిస్తాం. పిల్లగాడు కావాలని ఎందుకు అంటున్నావు? మెయిన్ రోడ్ మీద గుద్దిండా తెలీదు కానీ నీకు దెబ్బ తాకిందను మేము చూపిస్తాం అంతే. బండి రిపేర్ అంటావా చేపిస్తాం. ఇంకా నువ్వు ఇంక దేనికోసం చేస్తున్నావా చెప్పు చెప్పు. బబ్బు వస్తే యాక్సిడెంట్ చేసిండు కదా, బబ్బుని చూపించి ఈయననే బబ్బు లేడమ్మా మాలి వాళ్ళు. మొన్న ఏం చెప్పినక్క బబ్బు లేడు వచ్చిన తర్వాత పిలిపిస్తామని చెప్పిన. బబ్బు మనాలి పోయిండు చెప్పినాక మీరు ఇంటికాడికి ఎందుకు వచ్చారు? ఎప్పుడు వస్తాడు? 3 దేనికి అదే పగబట్టి వచ్చినట్టుంది బబ్బునే కావాలని. ఎవరు పెట్టాడు మీదకి నిన్ను? నీకు దెబ్బ తాకితే నడు హాస్పిటల్ కి. బండి రిపేర్ పైసల కోసం చేస్తున్నావు. ఏం చేసిండు? దెబ్బలు కొట్టినా నా కొడుకుని వచ్చిన అడుగుతున్న అందరినీ కొట్టినావు. మరి మీ ఆయన కూడా తిట్టినట్టుగా అమ్మా, మీ కొడుకు కూడా తిట్టినట్టుగా. ఇవి కాళ్ళ మచ్చలు కాదు, దెబ్బలు ఆయిల్ పడిన మచ్చలు కూడా వస్తున్న వాడి మీదకి మంచిగా ఉండదు చెప్తున్నా. పోలీస్ స్టేషన్ మరి పోదాం మాట్లాడదాం ఇప్పుడు నాకు తమ్ముడు చూసి పోనీ ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసి పడ్డావని లేపలే అక్క. మేము వాళ్ళు ఏం చూసిరు? వాళ్ళు వీడియో చేసుకుంటుంటే సడన్ గా బండి సౌండ్ వస్తే పడిపోయారని ఉరుకొచ్చిరు. అక్కడ నువ్వు గుద్దావా ఆడు గుద్దారా అన్నది వాళ్ళు కూడా చూడలే. నువ్వు చెప్తున్నది నమ్మి సరే హాస్పిటల్ తీసుకు అందరి మీద ఎగబడుతున్నావు. ఏం ఎగబడి సరిపోద్దా? సరిపోతుంది. అదే అదే వీడియోలో కూడా ఏమంటుందామే ఆ వీడియోలోని తప్పు ఉండదంటే తప్పు ఉంటదంట. అక్క చెల్లెలు బబ్బు చెప్పాడు కానీ నేను చెప్తా సారీ కావాలంటే నేను చెప్పాడు. లేడు 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 నేను చెప్తున్నా. నా తమ్ముని తరఫున నేను చెప్తా. నా తమ్ముని తరఫున నేను చెప్తా. నీకేమన్నా కావాలా చేపిస్తా, ట్రీట్మెంట్ కావాలా చేపిస్తా, పైసలు కావాలా చేపిస్తా, బండి అయిపోయా మమ్మల్ని కొట్టడానికి కొడతారు మమ్మల్ని. కొట్టడానికి రాలే బాబు కావాలంట. బాబు కావాలి లైవ్ లో మాట్లాడి ఒక్క నిమిషం చెప్పాడు. ఏం చేసి చెప్పలేదా? వచ్చి నేనే ఫోన్ చేస్తాను. వాడికి సారీ చెప్తాడు. వాడిని ఎన్ని దెబ్బలు కొట్టావు అన్ని నేను కొడతా బరాబర్ కొడతా. నేను బరాబర్ కొడతా. మరి పచ్చిరాళ్ళు కొట్టిండా? నిన్ను కొట్టిండా? ఫిల్టర్లు పడుతున్నాయి. ఎవరిని పడతా కొడుతున్నావు. ఎందుకు నేర్పిస్తా బరాబర్ నేర్పిస్తా. ఆడు తప్పు చేసి ఒప్పుకుంటాడు. ఆడు గుద్దలేదని చెప్పిండు. వాడు తప్పు తగిన తర్వాత అక్కడ కూడా బాగానే ఉన్నావు. దెబ్బ తాకిందని కథలు పడుతున్నావు.
మాట్లాడుతున్నావు వాడెందుకు గుద్దిండు? వాడు గుద్దలే, నువ్వే గుద్దినావు. నేను గుద్దలేదు. వాడు గుద్దలే, ఎవరు పడతారు? వాడు గుద్దలే, ఇటు సైడ్ ఎట్లా వాడు పడతారు? గుద్దలే, ఎట్లా పడతారు? వాడు గుద్దలే. వానికి కళ్ళు కనబడతలేవు. నీ కళ్ళు కనబడతలేదంట. వాడు మస్తు బండ్లు నడిపిండు. వాడు ప్రతి బండి బాగా నడిపిస్తాడు. ఏం మంచిగా మాట్లాడాలి? వసాయ్ అన్నాడు. సరిగ్గా కోపం వస్తుంది. వాడు అలా అమ్మదలలో వసాయ్ కిసాన్ అండు. సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీ వాళ్ళు కదా, అందుకే మా వాళ్ళని కొట్టడానికి మీ వాళ్ళని తీసుకొని వస్తున్నారు. మేమే ఊకే మేము ఎక్కడుంటే మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి లొల్లి పెట్టుకుంటాం. మరి బండి మీ పేరు బాబు మరి ఆ రోజు చేపిస్తామన్నారు కదా, మరి ఆ రోజు చేపించుకుంటే అయిపోతుంది కదా. అమ్మ ఆ రోజు చేపిస్తాను వెళ్ళి ఆడుకోగా ఎందుకు ఆ రోజు నువ్వు వెళ్ళలే కదా. పెంచుకోవాలనంది నీకు గొడవ పెంచుకోవాలనుంది కాబట్టి లేదు. నీకు గొడవ పెంచుకోవాలంది కాబట్టి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. లేదా ఆ రోజుతోనే అయిపోతుండే. పిల్లగాడు ఉన్నాడు కదా, ఆ రోజు వెళ్తే అయిపోతుండే కదా. తీసుకెళ్ళలేదు కదా. ఎవరు తీసుకెళ్ళలేదు? నేను ఒక్కదాన్నే ఉన్నా కదా. ఎవరు? నేను ఒక్కదాన్నే ఉన్నా. పిలుచుకుంటుండే, చేతిలో ఫోన్ ఉన్నట్టుంది కదా. ఉంది ఫోన్. ఫోన్ చేసి పిలిపించుకుంటే వాళ్ళందరూ ఖాళీగా లేరు. అబద్ధాలు ఆడకు, వీడియో ఒకటి ఉంది మా వీళ్ళందరూ దగ్గర. ఖాళీగా ఉన్నారు. ఏముంది? అర్థమవుతుందా? ఎన్ని వీడియోలు నీకు తీసుకున్నా ఆస్తి ఎన్ని పెట్టుకున్నా పెట్టుకోని. పెడతాం మేము వీడియో. నీ ధైర్యం ఏంటి తెలుసా? భయపడతాం. నీ ధైర్యం ఏంటి తెలుసా? నేను ఆడదాన్ని, వాళ్ళు మగోలు. ఏం చెప్పినా ఆడదాన్ని మాట్లాడు. నువ్వు వీడియోలో కూడా అదే మాట్లాడు. ఆడోళ్ళని లేకుండా మగోళ్ళది కరెక్ట్ ఉండదని, తప్పు ఉంటుందని. ఆడోళ్ళని మిస్టేక్ ఏముండదు. బండి నడిపించేటప్పుడు ఆడోళ్ళు ఎంత బాధ లేదు. రోడ్డుని చూడాలి, అమ్మాయిని చూడొద్దు. నువ్వు అమ్మాయి అని వాడు అమ్మాయిని చూసుకుంటూ వచ్చింది. అమ్మాయిలు ఉన్నారు మరి. అదే నిన్న కూడా ఇష్టపడి మాట్లాడినావు, బాడుకో దేడుకో అని చెప్పి నోటికి వచ్చిందల్లా మాట్లాడినావు. నువ్వు విన్నావా? అన్నీ అన్నావు నువ్వు, నువ్వు వినలేదు. అన్నీ అన్నావు. నేను నిన్ను అనలే. అందుకే కొట్టినాలకు నిన్ను. పోనీ అక్క మాట్లాడు. అర్థమైందా? అందుకే కొట్టినాలకు నిన్ను. లేకుండా ఏమని తిరుగుతున్నారు అనుకో. వాళ్ళ ఇంట్లో వీడియోలు ఏమో అమ్మ వాళ్ళు మా గొడవ చేసుకుంటున్నారు. గురించి రాలమ్మా. ఇంట్లో మాకు అన్నవాళ్ళు మస్తు ఆమె గొడవ చేసేది లేకుంటే కాంప్రమైజ్ అయ్యేది ఉంటే ఆ రోజు వాళ్ళు హాస్పిటల్ తీసుకోవతా అన్నారు, బండి చేపిస్తా అన్నారు. నిన్న కూడా వచ్చినప్పుడు తీసుకోవతాను కానీ బబ్బే మొన్న వచ్చినప్పుడు మొన్న వచ్చినప్పుడు ఏమో మొన్న వచ్చినప్పుడు సారీ చెప్తా నేను వచ్చి హాస్పిటల్ ఎన్ని కొట్టాలని కొడతాను. వదిన ఏం లేదు, మెయిన్ పాయింట్ వాడేద్దాం. మొన్న అన్ననే అన్నాడు వచ్చినప్పుడు ఇప్పుడు సరే పోనీ, సారీ అన్నాడు, సారీ చెప్తున్నావు. పచ్చకాడు కొడతా అంటున్నారు కదా. అబ్బగాడు వచ్చినాక నేను అని పచ్చకాడు అలా కొడతా. వాళ్ళు మస్తు కొట్టినవాడిని నువ్వు. అవి నువ్వు చూసాను కదా వీడియోలని, నువ్వు మస్తు కొట్టిన వాడిని. వాళ్ళు ఎట్లా సారీ చెప్తా పడేసినందుకు. మీకు నీ కాళ్ళకి వీళ్ళకి ఏం కాలే. ఎంత కాదు, లొల్లి అక్కడ అవసరం లేదు మరి. బాగా దుష్మం మాకు అవసరం లేదు, అవునన్నా, మీకు తెలియదు. లేనప్పుడు ఇంటికి డైరెక్ట్ ఎట్లా వస్తారు అన్న? అన్న, నాకు మీరు ఫోన్ రెస్పాన్స్ లేపుతారా? చేయాలి అన్న. ఫోన్ లేపలేరు. నాకు ఫోనే చేయలేరు. చేసిందా సరే అన్న, లేపలేరేమో. సరే మీరు చేసిన వీడియోలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అక్క. లేపి చెప్తే నీ ఇంటి కాడికి అవును రాకపోతే భయ్. ఏం చేయబెట్టాలి. వాడు వచ్చినాక నేనే ఫోన్ చేస్తాను నువ్వే అన్నావు కదా, మన ఫోన్ లేపాలి కాబట్టి వచ్చినామా అన్న. ఇంటికాడికి వచ్చేస్తారు. ఇంటికాడికి ఎట్లా వస్తారు? ఇంటికాడికి 3 ఏదో వీడియోలో ఉంటే ఆమె బండి ఉంటేనే పని డ్యూటీ పోతా అన్న. బండి లేని వీడియోలో ఉంటే ఎవరు ఫోన్ బండి నడచలేదు అన్న. 3 రోజులు ఒక్కరు కాల్ లిఫ్ట్ చేయరా? సరే వాడు వచ్చినాక వాళ్ళే చేస్తా అంటున్నారు కదా. వాడు వచ్చిన తర్వాత ఓకే. 3 రోజులు అవుతుందమ్మా, 3 రోజులు వెయిట్ చేసి 4 రోజు చేసినా వాడు వచ్చినాక నువ్వు ఏం చేయాలనుకున్నావు నాకు చెప్పు. నువ్వు ఆడి మీద ఏదో ఏం పగబట్టినట్టు పగబట్టలేదు. మరి ఏంది? చిన్నోడు కాబట్టి నేను కాబట్టి చిన్నోడైతే నువ్వు బండ్లు ఇచ్చుడు మీది మిస్టేక్. బండ్లు ఇచ్చి మేము ఊర్ల మీద తిప్పట్లే. వాళ్ళు వీడియో కోసం తీసుకున్నారు. బబ్బు మీదనే కావాలని నాకు. మరి ఊకే పర్లేదు కాబట్టి ఊకే వచ్చి అమ్మడం పడుతున్నావు మరి. సరే నీ బబ్బుతో దెబ్బ బబ్బు తాకితే రారా ఇట్లా అంటావు. ఉంటావు. అరే ఇది తమాషా ఊకే వచ్చేదాలే. వచ్చేవాళ్ళు ఏంది అనా సరైన చూపిస్తాం బండి చెప్తా తమాషా మాట్లాడడం అర్థమైందా? ఒక దెబ్బ కొట్టిండా వాడేమైనా? లేకపోతే వాడిని చీపుకు దొరికిండా? వాడికి చీపు దొరికిండా? అక్క సారీ అక్క ఏదో తెలియక గుద్దినా. వాడు అక్క అనుకుంటేనే వాడు వాడి మంచిగా. నువ్వే రాగి అనుకుంటా మీద మీద తెలుగుంటే ఫిల్టర్ పట్టుకో. ఎన్ని దెబ్బలు కొట్టినావు? అది చాలా లాగినా ఉన్నాడు. ఏడు దెబ్బలు లాగి చూపి నీకు. ఇప్పుడు లోపల కాళ్ళు తీసుకెళ్ళి అడుగుతున్నా. ఇంతకన్నా ఎక్స్ట్రా చేయకు. నువ్వు ఏడికెళ్తూ వెళ్ళి ఎక్కువ మాట్లాడకు. ఇంకా నాకు మీరు ఎక్కువ మాట్లాడకు. పోతున్నా. పోలీస్ కంప్లైంట్ ఏడ వెళ్ళి బండి చెప్పావా ఫోన్ లేపో బండి నీ ఇష్టమే అంతా ఏమని మీదే రౌడీయిజం. మొత్తం అన్ని పైసలకి ఇవాళ చేస్తారు ఇవన్నీ కొట్టేసి
గురించే చేస్తుంది, అంతా అర్థమవుతుంది నాకు. పైసల కోసమే చేస్తున్నది. ఏందిరో? ఓ? ఏందా? అయ్యో, ఇదే పని చేసుకో. నువ్వు మాట్లాడకు. ఏంటిది? ఆపు, మీ అక్కడ ఆపుకో, బయట ఆపుకో. ఆపుకో, బయట ఆపుకో. బండి వేపియాలా మీరు బండి చేపిస్తారా? బండి చేపిస్తారు మన ఎక్కడ ఉంటుంది? మంచిగా ఏం చేస్తే వేసుకో. పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఎవ్వరికైనా చెప్పుకో, భయం లేదు. ఫోన్లో లేపారు మీ ఇష్టం వీడియో తీసుకోరు భాయ్, ఏమైనా వేసుకోరు మీరు, వీడియో తీసుకోరు ఏమైనా వేసుకోరు. బరాబర్ తీసుకున్నా, బరాబర్ పెడతాం. ఏం పద్ధతులు తీసుకొని వస్తున్నారు కదా? ఆమెకు ఎట్లా ఫస్ట్ ఇంట్లో బాబు మీరు అరే బాబు ఏం మీకలేదు నువ్వు ఎక్కువ మాట్లాడు. బండి వేపియాలి మంచిగా మర్యాదతో మాట్లాడినప్పుడు వచ్చి హుషారు చేసే చేపియారు మంచి మాట్లాడుతున్నాం నాకు బాబు కావాలి. రాడు. లేవు వీడియోలో. లేవు. నువ్వు యాక్షన్ చేయలేదు, నువ్వు మాట్లాడేసి నడుస్తుంది. లేరు. అందరూ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఉన్నావు అన్న నువ్వు ఉన్నావా? ఇంకా చక్కగా మాట్లాడు, చక్కగా మాట్లాడు, చక్కగా మాట్లాడు. ఇచ్చి మాట్లాడుతున్నా చెయ్యడు అట్లా పట్టుకుని నువ్వేమైతావు? కట్టప్ప నేను తిరిగి అట్లా పట్టుకుని నువ్వేమైతావు? అట్లా ఇట్లా పట్టుకుంటున్నా ఇప్పుడు ఏమన్నారు భాయ్? చేపిస్తాను ఇప్పుడు అంటే ఒక మాట అంటే చేపియాలంటే కొడతా అంటారు. మంచి మాట్లాడుతున్నా ఎప్పుడు పెట్టుకోండి వదిలేసాయి చిల్లర పంచాయతీ చిల్లర వేసామంటే అన్న వాళ్ళ అమ్మ వచ్చాక కూడా అక్క ఆమె కొట్టుకుంటది మీ కాదు నాకే బాధ బండి మీరు వీడియోలు తీసుకుంటారా? అదే మేము ఏం చేయాలి చేయాలి కదా మేము ఏం చేయాలి చేసి మాకు భయం ఏం లేదు భయం ఉన్నప్పుడు వద్దని నీ కొడుకు కాబట్టి నువ్వు చెప్పినట్టు వింటున్నావు నువ్వు. అది నేను చెప్పేది నువ్వు నవ్వుతలేవు కదా. ప్రవర్తన బట్టి మాట్లాడుతున్నా. వాడు తప్పుంటే వాడు ఒప్పుకుంటాడు. ఇది మంచిగా లెక్క ఇది మీరు చెప్పండి కొంచెం ఏం తెలియదు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు మీరు చెప్పడానికి కరెక్ట్ ఉందా మేమే చేసాం మామూలు గుర్తుకుని వచ్చి మన మమ్మల్ని అంటుంది మొన్న మీ వాళ్ళే కొట్టిల్లు మమ్మల్ని మీ వాళ్ళే కొట్టిరు మీ వాళ్ళే కొట్టిరు. మన కొడతాం ఇప్పుడు అరెస్ట్ అరే ఇయ్య మరి అదే మాట్లాడుతున్నా నా పేరు బండారు తీసుకపో పొద్దు కూడా వస్తుందో లేదో అసలు జరసేపు అనేసరికి పొద్దున వస్తుంది. అర్థమవుతుంది క్లియర్ గా. సారీ చెప్పాడు సారీ చెప్తాడు చెయ్యిందానికి ఎందుకు సారీ చెప్తాడు.